ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న బాధ్యతలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్ననే మిగిలినటువంటి 24 మంది మంత్రులకు శాఖలు కేటాయిస్తారని చెప్పి అందరూ భావించినప్పటికీ కూడా నిన్న అయితే శాఖలు కేటాయించలేదు. తర్జన భర్జనల అనంతరం అర్ధరాత్రి వరకు కసరత్తులు జరిపిన తర్వాత ఫైనల్గా ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనేటువంటి అంశం మీద ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈరోజు శాఖలు కేటాయించడం జరిగింది. నిన్ననే పవన్ కళ్యాణ్కి ఏ శాఖలు ఇస్తారనేటువంటి అంశం బయటకు వచ్చింది. ఇది లీక్ అయింది, అది ఎన్నో చెప్పుకున్నారు, అయిపోయింది. ఓవరాల్గా అందరూ ఊహించిన విధంగానే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటుగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, నీటిపారుదల, అటవీ, పర్యావరణం, సో వీటికి సంబంధించినటువంటి శాఖలనే కేటాయించడం జరిగింది. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఇవి చాలా బాధ్యతాయుతమైనటువంటి శాఖలు, అభివృద్ధి అనేది ఈ శాఖల్లోనే చూపించగలుగుతామని కూడా మాట్లాడుకోవటం జరిగింది. సో ఇవే కేటాయించడం జరిగింది. ఇక ఈ శాఖలు కేటాయించిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని అభినందించడం జరిగింది. ఈ సీఎం డిప్యూటీ సీఎంకి శుభాకాంక్షలు తెలియజేయటం జరిగింది. ఇక అలానే మిగిలినటువంటి శాఖల మంత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఇక నుంచి ప్రజాప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని, కాబట్టి మంత్రులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా పాలన ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి పాల్పడటం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదని, ప్రజలలోనే ప్రజల వద్దే పరిపాలన జరగాలి, అలా కాకుండా ఏదైనా అవకతవకలు జరిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పి మంత్రుల్ని హెచ్చరించడం జరిగింది.